ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఏపీలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే నిర్వహించాలి. కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనేది చంద్రబాబు సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. రవాణా శాఖ కార్యాలయంలో దళారీ వ్యవస్థను సహించం. ప్రజలు నేరుగా తమను సంప్రదించాలన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారిని ఐశ్వర్యారెడ్డి. నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామ సభలు నిర్వహించిన పోలీస్ యంత్రాంగం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా కైసిక ద్వాదశి వేడుకలు. రెవెన్యూ సదస్సులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి. రైతు సమస్యలపై 13న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తామన్న మాజీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ఏపీలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. వేగలపూడి సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి 3వ శనివారం అధికారులు పనులు చేయాల్సిన పని లేదని, తమ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర డే పాటించాలన్నారు. తాము ఉంటున్న పరిసరాలను సైతం అధికారులు శుభ్రంగా ఉంచాలన్నారు. అధికారులు పట్టణాలలో పేరుకుపోయిన చెత్త చెదారం, వ్యర్థాలు తదితర అపరిశుభ్ర వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర దేశాలలో చెత్త రోడ్డుపై వేయడానికి వీలు లేదని, అది ప్రజల్లో ఉన్న అవగాహన అన్నారు. రాష్ట్ర ప్రజలలో కూడా ఇలాంటి చైతన్యం తెచ్చే కార్యక్రమాల నిర్వహణతో పాటు పట్టణాలను, పల్లెలను శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ఒక లెగసీగా ప్రజలు అలవాటు పడేలా మార్పు తీసుకురావాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుందని కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం, కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు. అక్టోబర్ 2 కంప్లీట్ చేస్తాం. అంటే లెగసీ అక్కడికి ఉంటే ఇంక ఫ్యూచర్కి ఇప్పుడు మనకి రూరల్లో, అర్బన్లో ఈ గ్రీన్ అంబాసిడర్స్ పెట్టాం సార్ 2014లో.
ఆ రోజు వాళ్ళకి 6,000 శాలరీ పెట్టినాం సార్. ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాగే 10 years అయింది సార్. కొంచెం ఏమైనా పెంచగలిస్తే వాళ్ళకు యాక్టివ్ అవుతారు. అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఓరియంట్ ఇప్పుడు అవసరాలు మారుంటాయి, మారిన అవసరాలు బట్టి మళ్ళీ ఆలోచించండి. డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ గ్రెయిన్ అంబాసిడర్స్ కింద పెట్టింది. ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్లో, ఇప్పుడు న్యూ థింకింగ్లో వాళ్ళని ఇది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం. లేకపోతే పాత వ్యవస్థల్లో పెట్టుకుంటే దానివల్ల మనకు ఫలితాలు రావు. సెకండ్ ఇష్యూ గతంలో రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనేది చంద్రబాబు సంకల్పమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి బృందం వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించిందని, రైతాంగాన్ని అష్టకష్టాలు పెట్టి వైసీపీ నాయకులు అరాచక పాలన సాగించారన్నారు. గత 5 సంవత్సరాల పాటు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను అడుగడుగునా గత ప్రభుత్వం దగా చేసి నేడు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తామని చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నిజమైన రైతులెవరు? వైసీపీ నాయకులు పిలవగానే నిరసన కార్యక్రమానికి వెళ్లారని, వైసీపీలో ఉన్న రైతులు సైతం వెళ్లారన్నారు. రైతులు వైసీపీ నాయకుల మెడలో పాదరక్షగల దండలు వేయడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు రైతుల వద్దకు వెళితే ఇదే సన్మానం జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా రైతులు కోల్పోయిన వాటిని కూటమి ప్రభుత్వం ఇస్తోందని, దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. రైతును రాజుగా చూడాలనేదే చంద్రబాబు ఆలోచన అని విజన్ 2047 డాక్యుమెంటరీలో వ్యవసాయ రైతాంగానికి పెద్దపీట వేయనున్నారన్నారు. వైసీపీ హయాంలో సాలిన 1000కి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వైసీపీ హయాంలో సేకరించిన ధాన్యం ఎంతో తెలపాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క పంట కాలువలో కూడా పూడిక తీయలేదని, ఈ కారణంగా బుడిమేరు పొంగి విజయవాడలో అపార నష్టం వాటిల్లిందన్నారు. ఎక్కడైనా ధాన్యం సేకరణకు ఇబ్బందులుంటే తమ దృష్టికి తెస్తే ధాన్యం ఎత్తిస్తానని చంద్రబాబు స్వయంగా తెలపడం ఆయన దార్శనికతకు నిదర్శనమన్నారు. చంద్రబాబుపై బురద జల్లాలను చూస్తే సూర్యుడిపై ఉమ్మాలనుకునే వాడి మీదనే ఉమ్ము పడినట్లు అవుతుందని, జగన్ పార్టీకి చెందిన అరాచక బృందానికి అవమానం కలుగుతుందే తప్ప వారు అనుకున్నది సాధించలేరన్నారు. కూటమి ప్రభుత్వం 43,400 కోట్ల బడ్జెట్లో కేటాయించి వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని, అనిమల్ హస్బెండరీని, పశు గణాభివృద్ధిని, కోళ్ల ఫారాలను, వ్యవసాయ అనుబంధ రంగాల్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఆశ వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు గత 5 సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది, అన్నదాతకు అండగా ఉంటాము, అందుకని బజార్కు వస్తాము, 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం. మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే. దాన్ని గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి, రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహాసంకల్పంతో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో, రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో విజన్ 2047లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి పరిణామం నడుస్తూ ఉంటే ఈరోజు రైతాంగాన్ని ఆ నష్టపోయినటువంటి వాటిని తిరిగి పూడ్చేటువంటి క్రమం ప్రారంభిస్తూ ఉంటే అది
నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయం పరిధిలో దళారీ వ్యవస్థను సహించబోమని ప్రజలు నేరుగా తమను సంప్రదించి రవాణా శాఖ ద్వారా సేవలను పొందాలని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారిని ఐశ్వర్యారెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నంద్యాల జిల్లా రవాణా కార్యాలయంలో అధికారినిగా బాధ్యతలు తీసుకున్న ఐశ్వర్యారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారానే రవాణా శాఖ సేవలు పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళారులు ఎవరు లేకుండా నేరుగా అధికారులతో తమ పనులు చక్కబెట్టుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఇప్పటికే కార్యాలయ పరిధిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే పట్టణంలోని బొమ్మల సత్రం లాంటి ప్రాంతాలలో వాహనాల ఓవర్ స్పీడ్ లాంటి సమస్యలపై దృష్టి పెడతామని, అవసరమైతే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ పెట్టి అక్రమ రవాణా సైతం అరికడతామన్నారు. నంద్యాల జిల్లా రవాణా శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నమస్కారం అండి. నేను కొత్తగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా మన నంద్యాల డిస్ట్రిక్ట్కి వచ్చాను. సో నా నోటీస్కి కొన్ని విషయాలు వచ్చాయి, ఎస్పెషలీ మన ఆఫీస్ ఫంక్షనింగ్ గురించి. మన ఆఫీస్ ఎంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయాలంటే జనాలు అసలు ఆఫీస్ని విజిట్ చేసే అవసరం లేకుండా ఉండడమే మా ధ్యేయం. సో దానికి ఖచ్చితంగా మేము ఎఫర్ట్స్ తీసుకుంటాము. అలానే ఇంకా 2-3 విషయాలు నా నోటీస్కి వచ్చాయి. పొల్యూషన్ సెంటర్స్ దగ్గర కొంచెం ఓవర్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. పాలసీకి మించి ఎక్కువ తీసుకుంటున్నారని తెలిసింది. అది ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అలానే కొన్ని చోట్ల ఎన్ఫోర్స్మెంట్ని ఎక్కువ పెంచడానికి చూస్తాము. ఇక్కడ బొమ్మల సత్రం ఆ ఏరియాలో ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేస్తున్నారని తెలిసింది, ఎస్పెషలీ లేట్ నైట్స్. అక్కడ కూడా కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ ఎన్ఫోర్స్ చేసేలా చూస్తాము. డెఫినెట్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ అనేది మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని పనిచేస్తుంది, అండ్ అదే మా ఎయిమ్ కూడా. సో I'll try to work towards that. Thank you so much. పబ్లిక్ కూడా మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చి DTOని కలవచ్చు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో గ్రామ సభలు నిర్వహించి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో అల్లర్లు, గొడవలు జరగకుండా అందరూ ఐకమత్యంతో ప్రశాంతంగా జీవించాలని, ఏదైనా అనుకోని సంఘటన జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, వారు రక్షణ కల్పిస్తారని తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి మోసపోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. మీ వ్యక్తిగత సమాచారం అనగా ఓటీపీ, పాస్వర్డ్ మొదలగునవి ఎవరితోనూ పంచుకోరాదని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే మొబైల్ లింకులు క్లిక్ చేయవద్దని, ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. మహిళలపై, చిన్నపిల్లలపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అపాయం సంభవించినప్పుడు 100 మరియు 112 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన ఎడల పోలీసు వారు రక్షణ కల్పిస్తారన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్తో పాటు డ్రైవింగ్ చేసే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఓవర్లోడ్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వారు సూచించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కైషిక ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో గురువారం మార్గశిర శుద్ధ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో కైసిక పురాణ పఠనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. यत्त्वया विष्णु संसदि निग्रहात् तारयन्मात्ते तेन गीतो बलेर्मा एवं भुक्त्वा चण्डालं राक्षसश्चरणं गतः श्रुत्वा राक्षसवाक्यानि स्वपाकसंसितकृतः उवाच मधुरं वाक्यं राक्षसं विदिशाननं किं त्वया तत्प्रकृतं कर्म कृतपूर्वं तु राक्षसः कर्मणो यस्य दोषेण राक्षसीं योनिमाश्रितः एवं मुक्तस्वभावेन पूर्ववृत्तम् अनुस्मात् राक्षसस्वर्णं दत्त्वा स्वभागमिदमब्रवीत् नाम्ना वै सोमजन्माहं
శరగో బ్రహ్మయోజినః సూత్రమంత పరిభ్రష్టః యూపకర్మణ్య నిర్జితః తతోహంకారయే యజ్ఞం లోకో వయగం ప్రీతితః యజ్ఞే ప్రవర్తమానేతు చూడదోషత్వజాయతః అంధ పంచమరాత్రేతు ఆత్మాప్తే కృతోగ్రహం అకృత్వా విపులం కర్మ తతః పంచతమాగతః తస్య యజ్ఞస్య దోషేణ మాదంగశ్రుయజ్ఞమా జాతోऽपि రాక్షసస్తత్ర బ్రాహ్మణా బ్రహ్మరాక్షసः ఏవం తు యజ్ఞదోషేణ బహుప్రాప్తం ఇదం మమ ఇది ఉక్త్వా తుదారక్ష స్వభాగం శరణం గతః బ్రహ్మరక్షో వజస్వత్వా స్వభాగः సంసితవ్రతः పాఠమితిమబ్రవీత్ వాక్యం బ్రహ్మరాక్షసచోదితः యద్మయా పశ్చిమాం గీతం స్వరం కైశికముత్తమం ఫలేన తస్య భద్రం తే మోక్షయిష్యామి కిల్பிஷாத் இன்று ராத்திரி கைசிகம் என்று பண்ணை பாடினேன். அந்த கீதபலத்தினால் இந்த ராட்சச ஜன்மத்தினின்று விடுபட்டு மோட்சத்தை அடைய கடவா என்று அபயப்பிரதானம் பண்ணினான். காணும் நம்பாடுவான். ஸ்ரீவராகுவாச்சா யஸ்து காயதி பக்யாமை கைசிகம் மம சம்சதி சதாரயுதி துர்காணி ஸ்வபாவோ ராட்சசம் யதா. யாவனுடன் பக்தியோடே கூட நம்முடைய சந்நிதியிலே வந்து கைசிகம் என்கிற பண்ணை பாடுகிறான். அவன் பிரம்மராத்திரை உத்தரப்பித்த நம்பாடுவானைப் போலே தன்னை ஆசிரித்தவர்களை உத்தரிப்பான் என்று ஸ்ரீ வராகநாயனார் பூமி விராட்டை பார்த்து அருளிச் செய்தார். ஏவம் தத்ர வரம் கிருஷ்ய ராட்சசோ பிரம்ம சம்ஸ்திதः ஜாதத்து விமலம் வம்சே மம லோகஞ்ச கச்சதி ஸ்வபாகச்சாபி சுஸ்ரோணி மம சைவோபகாயிகः கிருத்வாதி விமலம் கர்ம சப்ரம்மத்வம் உபாகதः. ஏதத் கீதபலம் தேவி கௌமுதத்வாதசீம் புனः யஸ்து காயதி சம்ஸ்ரீமான் மம லோகஞ்ச கச்சதி. நமக்கு பாடுவான் பெரும் பேர் சொல்லுகிறோம். யாவனொருவன் கார்த்திகை மாசத்தில் சுக்லபக்ஷ துவாதசி தினம் நம்முடைய சந்நிதி முன்பே வந்து இந்த கைசிக மகாத்மத்தை வாசிக்கிறான். யாவனொருவன் கேட்கிறான். அவர்களும் சூழ்ந்திருந்தேற்றுவர் பல்லாண்டே என்றும் ஏதத் சாமகாயம் நாஸ்தே என்றும் சொல்லுகிறபடியே நமக்கு பல்லாண்டு பாடிக்கொண்டு ஆத்மானுபவம் பண்ணி கொண்டிருப்பார்கள் காணும் என்று நாச்சியாரை பார்த்து பெருமாள் அருள் செய்தார். இப்படி அருள் செய்தார். నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ భూ సంబంధిత సమస్యలపై అధికారులకు అర్జీలను సమర్పించారు. అనంతరం మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ మండలంలో ఈ నెల 6న కృష్ణాపురం గ్రామం నుండి రెవెన్యూ సదస్సులను ప్రారంభించడం జరిగిందని, జనవరి 8 వరకు ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులలో భాగంగా ఈరోజు ఓబులంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీని సందర్శించి అక్కడ పారిశుద్ధ్యం, కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. అక్కడ నెలకొన్న సమస్యలను వెంటనే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి పక్కా ఇళ్ల కోసం కొందరు లబ్ధిదారులు అడగడం జరిగిందని, ఆ సమస్య కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. అలాగే భూ సంబంధిత సమస్యలు 1B అడంగల్ గురించి కొందరు దరఖాస్తు చేయగా డిజిటల్ సైనింగ్ చేసి వారికి 1B అడంగల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు కావలసిన వారు రెవెన్యూ సదస్సులు దరఖాస్తు చేసుకుని ఉచితంగా పొందవచ్చని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. ఆలగడ్డ మండలంలో సాగునీటి సంఘాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మొత్తం 16 WUA ఎలక్షన్లు జరుగుతాయన్నారు. కేసీ కెనాల్ 6, తెలుగు గంగ 5, మైనర్ ఇరిగేషన్ 3 సంఘాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయం వెనకాల ఇంకోటి ఈ మేడం వాళ్ళ జిల్లా మీది రాలేదు. ఈసారి తిరిగేసరికి టైం అయింది. మాకేం ప్రాబ్లం లేదు. పర్మనెంట్ బిల్డింగ్ ఉందా పర్మనెంట్ ఒక్క సీటర్కే మేడం పర్మనెంట్. గుడ్లు పాలు వస్తున్నాయా? ఎంతమంది మా పిల్లలు? పిల్లలు ప్రీ స్కూల్ కన్నా 13 వస్తున్నారా? బియ్యం అన్ని కరెక్ట్గా వస్తున్నాయి. రైతు సమస్యలపై ఈ నెల 13న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేయనున్నట్లు ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్రారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతులను గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో
తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను నిర్ణయించి చివరి గింజ వరకు కొనుగోలు చేసిన పరిస్థితి ఆ రోజు ఉందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి నెలకొని ఉందని, వరి పంటకు కేంద్ర ప్రభుత్వం 1,725 నుండి 1,750 రూపాయలు మద్దతు ధర నిర్ణయించగా మధ్య దళారుల మోసంతో కేవలం 14 రూపాయలకే రైతులు 75 కేజీల వరి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గంగుల పేర్కొన్నారు. తుఫానుల తాకిడికి ఆళ్లగడ్డ ప్రాంతంలో వరి ధాన్యం దెబ్బతిని ధాన్యం రంగు మారిపోయిందన్నారు. కనీసం దానిని కూడా ప్రభుత్వం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రైతన్నలకు వైసీపీ నాయకులు అండగా నిలుస్తామని ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున తరలివెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ తుఫాన్ల వల్ల రైతులు కోసిన పంటను ఆరబెట్టుకునే పరిస్థితి లేదు. సరే, కనీసం ప్రభుత్వం అన్న మద్దతు ధర కేంద్రాలు ఓపెన్ చేసి మార్కెట్ యార్డ్ల ద్వారా ఆ వరిని కొనుగోలు చేస్తుందా అంటే లేదు. ఈరోజు కేంద్రం 2,300, 2,200 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే ఈరోజు రైతులు 1,400 రూపాయలకి 75 కిలోల బ్యాగ్ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే దాదాపు అలా లెక్కేసుకున్న మనం 75 కిలోల బ్యాగు 1,725 రూపాయలు, 1,725 నుంచి 50 రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సిన బ్యాగుని 1,400 రూపాయలకి ఈరోజు రైతులు అమ్ముకునే పరిస్థితులు ఉంటే డైరెక్ట్గా రైతులు 350 రూపాయలు నష్టపోతూ ఉన్నారు, దళారుల చేతిలో మోసపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా మన తుఫానికి కానీ గాలివానకు కానీ పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. కొన్ని చోట్ల ఈరోజు రంగు మారిన ధాన్యం వచ్చింది, అది ఇంకా తక్కువ కొంటా ఉన్నారు. ఈరోజు ధాన్యం చెడిపోవడం జరిగింది. కనీసం అవన్న మద్దతు ధర కొనాలా అని చెప్పి ఎక్కడ కూడా ఓపెన్ మద్దతు ధర కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడమే కాకుండా ఈరోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్, రబీలో, ఖరీఫ్లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్లో పడేటట్టు మనం ఏర్పాటు చేసింటే ఈరోజు దానికి కూడా దిక్కులేదు. ఈరోజు రైతులే కట్టుకోవాలా, ఎకరాకి 400 అంటే పంట బట్టి దానికి రేటు డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. అంటే రైతుల్ని మరొకసారి మోసం చేయడమే కాకుండా వ్యవసాయం చేయాలని ఆలోచన వాళ్ళని కూడా వ్యవసాయం చేయకూడదనే దిశగా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఏ విధంగా ఈ రోజుకి మీకు హామీలు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది రైతన్నలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా. అదేవిధంగా మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 13వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి తాలూకా నుంచి అక్కడున్న సమన్వయకర్తలు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా వెళ్ళి విజ్ఞప్తి పత్రాలని మన కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. దానికోసం రైతన్నలందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలా అని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందరికి ఎన్ని హామీలు ఇచ్చాడో సూపర్ 6లో మీకు తెలుసు. ఈరోజు ఎన్ని నెరవేరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఈరోజు అధికారంలోకి రాకముందు ఈయన నాకు అంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన కనీసము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినవి చేయలేకపోతున్నానే, ఏ విధంగా చేయాలనే ఆలోచన లేక, డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు అన్ని చేయాలని కానీ ఇక్కడ ఏం లేదు అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నాడంటే నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల నీకు అవగాహన లేకుండా అదేవిధంగా హామీలు ఇచ్చావంటే ఒక్కసారి ప్రజలారా మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడనేది మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే నిర్వహించాలి. కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనేది చంద్రబాబు సంకల్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి.
రవాణా శాఖ కార్యాలయంలో దళారీ వ్యవస్థను సహించం, ప్రజలు నేరుగా తమను సంప్రదించాలన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారిని ఐశ్వర్యారెడ్డి. నంద్యాల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామ సభలు నిర్వహించిన పోలీస్ యంత్రాంగం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా కైసిక ద్వాదశి వేడుకలు. రెవెన్యూ సదస్సులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి. రైతు సమస్యలపై 13న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తామన్న మాజీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.